రామచంద్రయ్య గారికి, హరిప్రసాద్‌కి ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వడం ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ రెండే ఖాళీ ఉన్నాయేమో అని ఇవి ఫీల్ చేసుంటారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కూర్పు? అంటే రామచంద్రయ్య రాజీనామా చేశారు. వాస్తవానికి ఖాళీ ఏర్పడడానికి అది కూడా ఒక కారణం. ఇంకొకరు ఇక్బాల్ అనుకుంటాను. ఆ పదవీ కాలంలో కొంచెం అటు ఇటు ఉన్నా రామచంద్రయ్య సీనియర్ కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశము, మళ్ళీ ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు. మంత్రి కూడా చేశారు ఆయన విలీనం తర్వాత. సీనియర్ మంత్రి, బుద్ధిజీవి కింద లెక్క, వ్యాసాలు అవి ఇవి చర్చలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. విశేషించి కడప జిల్లాకు చెందినవారు కాబట్టి కడప జిల్లాలో ప్రత్యేకించి టార్గెట్ చేసి ఇప్పుడు వాళ్ళు కుప్పం అన్నారు, కుప్పకూలారు. వీళ్ళేమో ఇటు కడప మీద కూడా స్పెషల్ పెట్టారు. కాబట్టి రామచంద్రయ్యకి ఇది ఇవ్వడం అనేది సహజమే. ఆయన స్థానం బహుశా ఆయనకి ఇవ్వటం లాంటిదే. ఇక రెండోది మటుకు కొంచెం ఆసక్తికరమైంది, అంతకుమించి కొంచెం చర్చకు కూడా దారితీసేది. అంటే హరిప్రసాద్ నాకు మిత్రుడు, కలిసి చేశాము, కొన్ని అధ్యయనాలు కూడా చేసి, సీనియర్ జర్నలిస్టు. పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్ల నుంచి అంతకు ముందు కూడా కొంత ఉంది సంబంధం, అలా అంటిపెట్టుకొని ఉన్నారు ఓపికగా. కాబట్టి ఆయనకు ఇప్పించడం మంచిది అనుకోవచ్చు. ఆయనను మళ్ళీ రెండోసారి అపాయింట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పడం అది మీరు కూడా వేస్తున్నట్టున్నారు బయట అదంతా. సో చాలా క్లోజ్ కింద లెక్క. సో ఇంకోటి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన సిఫార్సు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. అంటే చాలాసార్లు నేను అంటున్నట్టుగా పవన్కు ఒక ఓవరాల్ దృష్టి ఒకటి ఉంది, మొత్తం ఒక కోణం, తన పార్టీ, తన టీము, అలాగే తమ పట్టు పెంచుకోవటము. రెండోది ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా తమ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అయితే తామే కాపాడుకోవాలి కదా. సో అన్ని కోణాల్లో కూడా ఆయన సహాయకంగా ఉంటారనే దాంతో ఈయన చేసి ఉండొచ్చు హరిప్రసాద్ని. సో మరొక జర్నలిస్టు శాసనమండలి సభ్యుడు వస్తున్నారు ఇప్పటివరకు. కొంతమంది శాసనసభ్యులై మంత్రులై అయిన వాళ్ళు ఉన్నారు, శ్రీనివాసులో, లేకపోతే ఇక్కడ అంతకుముందు కన్నబాబు, ఇట్లా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు హరిప్రసాద్ కూడా ఆ జాబితాలో చేరారనుకోవచ్చు. ఇది విధేయతకు, విశ్వసనీయతకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక గుర్తింపు కింద, గౌరవం కింద కూడా భావించవచ్చు. అయితే అదే సమయంలో మొన్న మన చర్చలో కూడా వచ్చింది, కొన్ని కథనాలు కూడా వచ్చాయి. వర్మ పిఠాపురంలో ఖాళీ చేసిన వర్మకే ఈ స్థానం మొదటగా ఇస్తారు అని దాని మీద చాలా కథనాలు వచ్చాయి, నడిచాయి. అప్పుడు ఏదో సంకేతాలు కూడా రకరకాలుగా వచ్చాయి, కానీ బహుశా దాన్ని వాయిదా వేశారని అనుకోవాలి ఈ సమయంలో కాకుండా. హరిప్రసాద్ను అయితే పూర్తిగా దాదాపు సెకండ్ లాగా ఉండి సమన్వయంలో ద్వితీయ స్థానంలో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన చేస్తుండొచ్చు. తెలుగుదేశం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగినప్పుడు తెలుగుదేశం ఇంకా అదేం లేదు కదా. వాస్తవానికి నేను సోషల్ మీడియాలో చూశాను, ఈవెన్ విప్పులుగా నియామకంలో కూడా ఒక 2 పేర్లు సూచిస్తూ పవన్ కళ్యాణ్ ఒక లేఖ ఏదో రాశారు అని కూడా ఒకటి నడుస్తుంది. మరి అది ఎంతవరకు తెలియదు బహిరంగంగా. ఓకే సార్, చాలామంది ఆశావాహులు ఉన్నారు ఈ టైంలో. కొద్దిగా వాళ్ళు ఆ క్యాడరు కాస్త నిరుత్సాహం పడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇక్బాల్ అని కూడా చాలా ఎక్కువగా వినిపించింది. ఆయన బాలకృష్ణ గారికి ఫుల్ సపోర్ట్ చేశారు, బాలకృష్ణ గారి గెలుపుకి ఆయన చాలా కృషి చేశారని. అలాగే అంటే నెంబర్ 1, నెంబర్ 2లకి నెంబర్ 3 అనుకుంటే బాలకృష్ణ గారు. సో ఈ నేపథ్యంలో ఒక పక్క ఈయన మీరు ప్రస్తావించినట్లుగా పిఠాపురంలో కూడా